వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రభుత్వ పాలిటెక్నికల్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను గురువారం నిర్వహించారు. ఆటల్లో గెలుపు ఓటమిలు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు జాతీయ పతాకంతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలోని 9 కళాశాలలో ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో తత్స సంబంధాలు మెరుగుపడతాయని, తద్వారా ఒకరికొకరు సహాయపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టెక్నికల్ విద్యను అభ్యసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా పట్టుదల కృషితో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల బాలికల పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్, పెద్ద ఎత్తున క్రీడాకారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలో గల జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ మెటీరియల్స్ ను గురువారం మండల విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలంలో గల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి టాయిలెట్స్ మెటీరియల్స్ లను స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో గురువారం మండల విద్యాశాఖ అధికారులు వరప్రసాద్ రావు, ఎరకలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, పాఠశాలలలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని సదుద్దేశంతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేయడం జరిగిందని, వీటిని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడం వలన విద్యార్థులు రోగాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయులు వీరబ్రహ్మం, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరజాడ నుండి కేశవపురం వరకు బీటీ రోడ్ నిర్మాణానికి 2 కోట్ల ఎంఆర్ఈజీఎస్ నిధులతో శంకుస్థాపన చేసిన ఎంజీఆర్. మెలియపుటి మండలం కరజాడ నుండి టొకాయి గాతల వలస మీదుగా పలాస మండలం కేశవపురంకు సుమారు 3.2 కిలోమీటర్ల బీటీ రోడ్ రహదారిని 2 కోట్ల ఎంఆర్ఈజీఎస్ నిధులతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. గత ఎన్నికల ప్రచారంలో ఇక్కడి గ్రామాల ప్రజలకిచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మాట నిలబెట్టుకుని 40 సంవత్సరాల ప్రజల కలను నెరవేర్చడంతో ఈ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఘనస్వాగతం పలకడంతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్డీఈ రెడ్డి చింతల శివప్రసాద్, సలాన మోహన్ రావు, సర్పంచ్ బమ్మిడి చామంతి, అనపాన రాజశేఖర్ రెడ్డి, హనుమంతు, చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశం గర్వించే స్థాయికి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎదగాలని నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు. భారతదేశం గర్వించే స్థాయికి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎదగాలని, క్రీడల్లో విజేతలుగా రాణించిన క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయని, దేశం గర్వించే స్థాయికి క్రీడాకారులు ఎదగాలని నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం నర్సన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రిక్స్ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు క్రీడాజ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. క్రీడాకారుల లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించాలన్నారు. శరీర దారుఢ్యాన్ని అలాగే ఆరోగ్యానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయి. ఎవరైతే గేమ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్లేది పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గేమ్స్ గురించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈవేళ స్పోర్ట్స్ కోటా నుంచి ఉద్యోగాలను కలిపి 2% నుంచి 4% పెంచడం జరిగింది. అంటే స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, గేమ్స్ని ప్రోత్సహించాలి. ఈ ఆటల్లో మీ తాలూకా ప్రాముఖ్యతని ఎలికి తీసి మీకు ముందుకు నడిపించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. మీ అందరికీ
బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇవాళ మీ మండల స్థాయిలో కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులుగా మీ నుంచి ఎంతో మంది వస్తారని మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ కార్యక్రమంలో నర్సనపేట పోలాకి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి విచ్చేసి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన గ్యాస్ లీకేజ్ డిటెక్షన్, కేజీబీవీ పొందూరు మైక్రో ఆల్గో టెక్నాలజీపై మోడల్స్, పురుషోత్తంపురం జిల్లా పరిషత్ హైస్కూల్ వప్పంగి నుండి సర్వేలెన్స్ కారు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన సందర్శించి విద్యార్థుల ప్రాజెక్టులపై ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. జిల్లాలో పాఠశాలల స్థాయిలో డిసెంబర్ 28న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా 916 ప్రాజెక్టులు తయారు చేసి విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో డిసెంబర్ 30న నిర్వహించగా వాటిలో ఉత్తమమైన ప్రాజెక్టులను 93 ఎంపిక చేశారు. 93 ప్రాజెక్టులలో ఉత్తమమైన 6 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ తిరుమల చైతన్య, ఏపీసీ శశిభూషణ్ రావు, డిప్యూటీ డీఈఓలు ఆర్ విజయ్ కుమారి, విలియన్స్, జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి రథసప్తమి వేడుకల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. అరసవెల్లి రథసప్తమి వేడుకల బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ, పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆలయ భౌగోళిక మ్యాప్ను, దేవస్థానం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమగు విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడుల ఏర్పాటు, క్యూలైన్లు, ప్రవేశ ద్వారం, మండపం, ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శన మార్గం, ప్రసాదం కౌంటర్లు, కేశఖండన తదితర ప్రదేశాలను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వేడుకల నిమిత్తం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు క్యూలైన్లు మేనేజ్మెంటు, ప్రవేశ మార్గాల వద్ద పోలీసు బందోబస్తు భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 2, 3, 4 తేదీలు రథసప్తమి జరుగును. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న క్రమంలో పటిష్ట బందోబస్తునకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించి రథసప్తమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద, ఈవో భద్రాద్రి, సిఐలు పైడిపు నాయుడు, ఈశ్వర్రావు, నాగరాజు, ఎస్ఐ హరికృష్ణ, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.